డెఫినెట్‌గా నేను, నేను అనుకుంటున్నాను చాలా. మీరన్నారు గదా! ఇన్నర్ చైల్డ్ ఆహ్, హ్మ్. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది నీది కాదు, నీ బాధ ఇది బాధ నీది కాదు అని హ్మ్. సో, అదే ఎ బాగా అనుకుంటున్నాను. అండ్ ఒకటే అనుకుంటున్నాను. ఇంతమంది మదర్స్ వాళ్ళ పిల్లల్ని బెటర్ చేసుకోగలుగుతున్నారు. నేనెందుకు చేసుకోలేను? ఆ! డెఫినెట్‌గా చేసుకుంటాను. మా హ్మ్. అబ్బాయిని ఆహ్, ఈ సో, డెఫినెట్‌గా వాడు బెటర్ వాడు బెటర్ ఉన్నాడు. బెటర్ ఇంకా ఇంకా బెటర్ అవుతాడు. బెటర్ అవుతాడు. అంతే. అంతే. సక్సెస్ అవుతాడు అన్నిట్లో గూడా అని జెప్పని మనం అనుకోవాలి. అన్నిట్లో సక్సెస్ అవుతాడు. అదే. వాడికుంది. అదైతే నేను ముందు నుంచి చాలా సార్లు అంటే నెగటివిటీ ఉన్నా గాని నాకు తెలుసు వాడికి టాలెంట్ ఉంది కానీ అది మేమెలా చేయాలో అర్థం కాక నా టెన్షన్స్, నా వరీస్ వీటి వల్లనే కొంచెం వాడు కూడా సఫర్ అయ్యాడు యాక్చువల్లీ పాపం. హ్మ్. హ్మ్. వాళ్ళు బానే ఉంటారు. మన పేరెంట్స్ గాని, లేతే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఆలోచనలే వాళ్ళ మీద పడతాయి. హ్మ్. వాళ్ళు బానే చదువుతారు. ఫర్ సపోజ్ కొంచెం పెద్ద పిల్లలైనా చెప్తున్నాను. బానే చదువుతారు. కానీ మన ఆలోచనలేంటి వాడు సరిగ్గా చదవడేమో, పాస్ అవుతాడో లేదో, హ్మ్. ఎన్ని మార్కులొస్తాయో సరిగ్గా ఆ! చేయలేడేమో అని మన ఎనర్జీస్ వాళ్ళ మీద పంపేలా హ్మ్. చేస్తున్నాం మనమే హ్మ్. తెలియకుండా. హ్మ్. అందరికి ఉంటుంది. బాగా అవ్వాలి, సక్సెస్ అవ్వాలుంటుంది. కానీ, మనం వాళ్ళ మీద అంత ఎక్కువ పెట్టుకొని ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా తక్కువేమో వాడు, అదేమో, ఇదేమో అని మనమే ఆలోచన చేస్తా ఉంటాం. చేయటం వల్ల ఏమవుతుంది? ఈ ఎనర్జీస్ వాడి మీద పడతా ఉంటాయి. వాడు అంత చదువుకొని అంత మంచిగెళ్ళినా గూడా అక్కడ అటెంప్ట్ చేయలేకపోతాడు. ఎందుకంటే, ఇవే ఉంటా ఉంటాయి గదా! వాళ్ళకి. సో, అందుకని ఇప్పుడు మనం నేను ఇలా గూడా అనుకోవచ్చా? టీచర్స్ గూడా బాగా చెప్తున్నారు, బాగా ఆ! చెప్తున్నారు, వీడిని బాగా అలాగే చూసుకుంటున్నారు. అనుకోవాలి. బాగా వీడికి చేయలేదు. స్కూల్లో కూడా మంచిగా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అయ్యారు. వీడి ఆ! కోసం అలా నేను అనుకుంటూ ఆ! ఉండాలి పాజిటివ్‌గా. అట్లా విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి మీరు. అలా హ్మ్. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి అందరికి. అదే. అదే. అప్పుడు అదే. అలాంటి మనుషులే వచ్చేస్తారు మీ దగ్గరికి. హ్మ్. ఏదైనా అంతే. ప్రతీది అంతే. యూనివర్స్‌లో తరంగాల రూపంలో వెళ్ళిపోతాయి. వేవ్స్ రూపంలో. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అయి యూనివర్స్‌లోకి వెళ్ళిపోతాయి. యూనివర్స్ వింటుంది. సో, అదే రకమైన పరిస్థితుల్ని, అదే రకమైన సిట్యుయేషన్స్‌ని మీ దగ్గరికి పంపేలా చేస్తుంది. నేను చాలా బాధగా ఉన్నాను. లేకపోతే నాకు భయంగా ఉంది అని ఎప్పుడు మీరు ఆ సాడ్‌నెస్‌లో అలా వర్రీలో, టెన్షన్‌లో ఉన్నారనుకోండి, యూనివర్స్‌కి ఏం అర్థమవుతుంది? ఓహ్! వీడు బాధగా ఉన్నాడు. సో, ఇంకా అలాంటి పరిస్థితులనే ఓహో! పంపిస్తా అవన్నీ ఆలోచించదు. ఏం వింటుందో అదే ఇస్తుంది ఆ! యూనివర్స్. యూనివర్స్‌కి లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ కాదు. తెలుగు, ఇంగ్లీషు లేతే మరాఠీ, కన్నడ, తమిళ్ ఇవేమి తెలీదు. అర్థం కావు. యూనివర్స్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. హ్మ్. మీరు ఎలా ఫీలవుతాం మొన్న చెప్పా గదా! సీసీ కెమెరా మన లోపలే ఉంటుంది. దాన్ని ఆఫ్ చేయడానికి మనకి ఛాన్స్ లేదు. ఇప్పుడు సీసీ హ్మ్. కెమెరా ఉంటుంది. ప్రతీది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్ అవుతుంది గదా! హ్మ్. మనం అటు తిరిగినా, ఇటు తిరిగినా ఎటెళ్ళినా రికార్డ్ అవుతుంది గదా! అవునవును. అవును. అట్లాగే మన లోపల సీసీ కెమెరా ఉంటుంది. ఆ హ్మ్. సీసీ కెమెరా భగవంతుడు మన లోపల పెట్టాడు. హ్మ్. నువ్వు ఎలా ఫీలవుతున్నావు? ఎలా ఆలోచిస్తున్నావు? ఏ ఎమోషన్‌తో ఉంటున్నావు? అసలు మరి మన పెద్దవాళ్ళందరూ ఇవన్నీ ఎందుకు నేర్పించలేదు మనకి? అంటే పాపం వాళ్ళకి కూడా తెలీదు. హ్మ్. ఇప్పుడు బాగా భూమి అలా ఎవాల్యుయేట్ అవుతా ఉంది గాబట్టి, ఈ సబ్జెక్ట్ ఇప్పుడు వచ్చింది. ఇదివరకు తెలీదు. అందుకే వాళ్ళంత సఫర్ అయ్యారు. అన్ని ఇబ్బందులు పడ్డారు. సో, అవే మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని వచ్చాం ఇప్పుడు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఒక్కోటొక్కోటి ఇప్పుడు తెలుస్తుంది అందరికి. ఇంకా అవన్నీ క్లియర్ చేసుకోవడానికే వచ్చింది మనం భూమి మీదకిప్పుడు. వాళ్ళు చేయలేకపోయారు. పూర్వీకులు చేయలేకపోయారు. సో, ఇప్పుడు నేను చేస్తాను అని జెప్పి మనం వచ్చామనమాట అక్కడ. ప్రామిస్ చేసి వాళ్ళకి. మనల్ని ఎంచుకొని మనల్ని పంపించారు వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళయి, మన పేరెంట్స్‌యి, మనవి అన్నీ క్లియర్ జేసుకోవాలి. ఇంకా ఇప్పటిదాకా అంటే ఈ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏయ్యో కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకొనున్నాం గదా! అవి క్లియర్ జేసుకోవాలి. మళ్ళా మాటల ద్వారా, చేతల ద్వారా మనం ఎవరినో ఏదో అనుంటాం గదా! అక్కడ కర్మ యాడ్ అవుతది. క్లియర్ జేసుకోవడానికే వస్తాము. కానీ తెలియకుండా కర్మలు ఇంకా ఎక్కువ యాడ్ జేసుకొని ఎళ్తారనమాట. సో, మనం మనం ఈ మనసులో అనుకున్నా గాని అది కర్మ అవుతదా వాళ్ళ గురించి? మనసులో అంటే బయటకొస్తేనే మాట ద్వారా బయటకొచ్చినా, లేతే వాళ్ళనేదన్నా కొట్టినా, చేసినా
అవి గూడా వస్తాయన్నమాట. కర్మలొస్తాయి. అందుకే హోపోనోపోనో చేసుకోవాలనేది. హ్మ్. ఎవరినైతే అన్నామో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని మనం చెప్పుకోవాలి. మన పిల్లల్ని గూడా అరుస్తాము. మన పిల్లల్ని కొడతాము గబుక్కున. కొడతాం గదా! అది కామన్‌గా మనల్ని అట్లా పెంచారు గాబట్టి, ఇంకా అదే వేలో ఎళ్తాం. హ్మ్. సో, హ్మ్. అవి గూడా మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలనమాట. అందుకని మనం పడుకునేటప్పుడు నేను ఈ జన్మలో గాని, గత జన్మలో గాని, ఏ జీవినైనా, ఏ ప్రాణినైనా హింసించినా, అవమానించినా, బాధ పెట్టినా, చంపినా వాటన్నిటికి మనస్ఫూర్తిగా ఆత్మస్వరూపులందరికీ మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను అని మీరు చెప్పుకోవాలి.